జూన్ 8 ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం. వరల్డ్ ఓషన్ డే, ఎక్రోనిమ్ WOD అనేది ఏటా జూన్ 8న జరిగే అంతర్జాతీయ దినోత్సవం. బ్రెజిల్లోని రియో డి జెనెరోలో జరిగిన ఎర్త్ సమ్మిట్, UN కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ UNCEDలో కెనడా యొక్క ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ డెవలప్మెంట్ ICOD మరియు ఓషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెనడా OIC ద్వారా ఈ భావన వాస్తవానికి 1992లో ప్రతిపాదించబడింది. ఓషన్ ప్రాజెక్టులో 2022 ప్రపంచ మహాసముద్ర దినోత్సవం యొక్క ప్రపంచ సమన్వయాన్ని ప్రారంభించింది. ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం 2008లో ఐక్యరాజ్యసమితిచే అధికారికంగా గుర్తించబడింది. అంతర్జాతీయ దినోత్సవం ప్రపంచవ్యాప్త సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు SDGలు అమలుకు మద్దతు ఇస్తుంది మరియు ప్రజా ప్రయోజనాలను ప్రోత్సహిస్తుంది. సముద్రం యొక్క రక్షణ మరియు దాని వనరుల స్థిరమైన నిర్వహణలో ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం అన్ని UN సభ్యదేశాలు సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బ్రెజిల్, కెనడా, చిలీ, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్, మెక్సికో, పోలాండ్ దేశాలు జరుపుకుంటాయి. దక్షిణాఫ్రికా మరియు యునైటెడ్ స్టేట్స్ వంటివి జరుపుకుంటాయి. చరిత్ర 1987 నుంచి 1992 వరకు బ్రుందాల్యాండ్ కమిషన్, పర్యావరణ మరియు అభివృద్ధి ప్రపంచ కమిషన్ అని కూడా పిలుస్తారు. 1987 బ్రండ్లాండ్ కమిషన్, పర్యావరణ మరియు అభివృద్ధిపై ప్రపంచ కమిషన్ అని కూడా పిలుస్తారు. 1987లో బ్రండ్లాండ్ నివేదికలో ఇతర రంగాలతో పోలిస్తే సముద్ర రంగం బలమైన స్వరం లేదని పేర్కొంది. 1992లో జరిగిన మొదటి ప్రపంచ మహాసముద్ర దినోత్సవంలో సముద్రాన్ని పక్కల నుండి అంతర్ప్రభుత్వ మరియు NGO చర్చలు విధానానికి కేంద్రంగా మారడం, ప్రపంచవ్యాప్తంగా సముద్ర మరియు తీర ప్రాంత నియోజకవర్గాల వాణిని బలోపేతం చేయడం దీని లక్ష్యం. 2002-2008లో ది ఓషన్ ప్రాజెక్ట్ మరియు వరల్డ్ ఓషన్ నెట్వర్క్ సహకారంతో ప్రపంచవ్యాప్తంగా సమన్వయ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి మరియు డజన్ల కొద్దీ సంఘటనలు జరిగాయి. ఈ సమయంలో www.worldoceanday.org ప్రారంభించబడింది. సముద్రం యొక్క ప్రొఫైల్ను పెంచే అవకాశాన్ని ప్రోత్సహించడంలో మరియు నీలి గ్రహంలో పాల్గొనడానికి వైవిధ్యం చూపడానికి అవకాశాలను అందించడంలో సహాయపడుతుంది. వెబ్సైట్ ఈవెంట్ నిర్వాహకులకు వారి కమ్యూనిటీల్లో సహాయం చేయడానికి మార్గాలను అందిస్తుంది. అలాగే విద్యాపరమైన కార్యాచరణ వనరులు, ఆలోచనలు, ఇతర సాధనాల వ్యాప్తి ద్వారా ప్రపంచ ప్రమేయాన్ని సృష్టించింది. ప్రతి ఒక్కరూ వారు ఎంచుకున్న మార్గంలో ప్రపంచ మహాసముద్ర ఆలోచనలు మరియు సాధనాల వ్యాప్తి ద్వారా ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఎల్లప్పుడూ ఉచిత సలహాలు ఇవ్వడానికి ప్రోత్సహిస్తుంది. అలాగే 2004లో ది ఓషన్ ప్రాజెక్ట్ మరియు వరల్డ్ ఓషన్ నెట్వర్క్ అవర్ ఓషన్ ప్లానెట్ కోసం హెల్త్ మేక్స్ డిఫరెన్స్ని జూన్ 8న ప్రపంచ మహాసముద్ర దినోత్సవంగా అధికారికంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి పిటిషన్పై సంతకం చేయడాన్ని ఆన్లైన్ మరియు వ్యక్తిగతంగా 2 అవకాశాల్లో డిసెంబర్ 2008లో UN జనరల్ అసెంబ్లీ ఈ దినోత్సవాన్ని అధికారికంగా గుర్తించేందుకు ఒక ప్రకటనను ఆమోదించింది. అందువల్లే మనము ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.